అసలు మీలో ఎంతమందికి గోకుల తిరుమల పారిజాతగిరి అనే ప్లేస్ తెలుసు? ఎస్, ఇప్పుడు మేము వెళ్ళబోయేది జంగారెడ్డిగూడెంలో ఉన్న పారిజాతగిరికి. పూర్వం చిట్టయ్య అనే వ్యక్తికి స్వామివారి కలలో కనిపించి జంగారెడ్డిగూడెంలో ఉత్తరం వైపు ఉన్న కొండల్లో నా పాదాలు కనిపిస్తాయి అని చెప్పారంట. ఉన్న 7 కొండలు వెతుకుతూ ఉంటే 6వ కొండ మీద ఆయన పాదాలు కనిపించాయంట. అది కూడా పారిజాత వృక్షం కింద. అందుకే దీనికి పారిజాతగిరి అని పేరు వచ్చిందంట. సరిగ్గా మేము వెళ్ళే టైంకే కోలాటం చేస్తున్నారు. ఒకవైపు ఉత్సవ సమయంలో ఉపయోగించడానికి పెద్ద మండపం ఉంది. అండ్ ఇంకొక వైపు మొత్తం పూల మొక్కలు, ఫుల్గా చెట్లు అండ్ కొండ కిందన ఉన్న ప్రతి ఊరు కనిపిస్తుంది అటువైపు నుంచి చూస్తే. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు ఎంత గాలి వీచిందో, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ మెట్ల మార్గం కూడా ఉంది. ఇటువైపు కూడా వ్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కొలం లాంటిది ఏదో ఉంది, అది కూడా కనిపించింది నాకు. కానీ అందులో వాటర్ అయితే లేవు. జంగారెడ్డిగూడెం వైపు మీరు కూడా వెళ్తే తప్పకుండా ఈ క్షేత్రాన్ని విజిట్ చేయండి. బాయ్.